Morning all of you. Today we discussed about hatching eggs. గుడ్లను పొదిగించుట. Nowadays in India, hatching of eggs developed as an industry because of the introduction of famous internationally known breeds like Bob Cow, Abercrombie, Shavers, Decap, Keystones, etc. Now there are few hundred hatcheries present in India, both in private and publisher sectors. But in India, there is no quality chick production, only substandard chicks. The process of hatching will be completed within 21 days in a fertile egg. ఫలదీకరణ చెందిన గుడ్లు నుంచి మాత్రమే కోడిపిల్లలు తయారగును. ఆ యొక్క పద్ధతినే మనం హ్యాచింగ్ ఆఫ్ ఎగ్స్ అని అంటాం. మనం ఈ యొక్క ప్రస్తుతం మన భారతదేశంలో చూసుకుంటే ఈ యొక్క గుడ్లను పొదిగించే అనే పద్ధతి అనేది ఒక ఇండస్ట్రీ లెవెల్లో డెవలప్ అయ్యింది, అభివృద్ధి చెందింది. అలాగే ఇంకా మనం ఇంటర్నేషనల్గా మనం చూసుకుంటే కొన్ని జాతులు అంటే ఈ కోడిల్లో కూడా ఏంటంటే కొన్ని జాతులు అనేవి లైక్ బాబ్కాప్, అబెర్క్రోంబీ, షేవర్స్, డికాప్, కీస్టోన్స్ అనేవి ఏంటంటే ఎక్కువ తెలిసినవి. అంటే కోడి దాంట్లో ఈ యొక్క జాతులు అనేవి మనకి ఎక్కువ అభివృద్ధి అనేవి చెందినవి. అలాగే ఈ యొక్క ఇండియాలో చూసుకుంటే హ్యాచరీస్ అంటే ఈ యొక్క కోళ్ళ ఫారంలు అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రైవేట్ సెక్టార్లో కానీ పబ్లిషర్ సెక్టార్లో కానీ కూడా మనకి ఇండియాలో బాగా ఎక్కువ ఫ్యూ హండ్రెడ్ అంటే ఎక్కువ నెంబర్లో మనకి అభివృద్ధి అనేవి చెందినవి. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఏంటంటే క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన కోడి పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే అని మనకి ఈ భారతదేశంలో లేదు. సో స్టాండర్డ్ చిక్స్ అనేవి మనకి ఈ యొక్క భారతదేశంలో క్వాలిటీ చిక్స్ ప్రొడక్షన్ అనేది ఇంకా అభివృద్ధి అనేది జరగలేదు. ద ప్రాసెస్ ఆఫ్ హ్యాచింగ్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 21 days ఇన్ ఏ ఫెర్టైల్ ఎగ్. కోడిగుడ్లు పొదిగి పిల్ల కావటానికి 21 రోజులు పడుతుంది. డ్యూరింగ్ దిస్ ప్రాసెస్ ద డెవలపింగ్ ఎంబ్రియో యూటిలైజెస్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ ఎగ్ యోక్ అండ్ ఆల్బమిన్. ఈ యొక్క ఏంటంటే మనకి ఈ యొక్క కోడిగుడ్ల నుంచి కోడిపిల్ల రావాలి అంటే ఏంటంటే అది దానికి కావాల్సిన ఫుడ్ మెటీరియల్స్ అన్నిటిని కూడా ఆ కోడిగుడ్లో ఉండే ఎగ్ యోక్ అంటే మనం అంటే ఎల్లో కలర్లో ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే చుట్టూ ఉండే వైట్ ఆల్బమిన్ ఏదైతే ఉంటుందో వాటి నుంచి ఆ యొక్క ఎంబ్రియో అనేది ఫుడ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. సో కేర్ షుడ్ బి టేకెన్ వైల్ సెలెక్టింగ్ ద ఎగ్స్ ఫర్ హ్యాచింగ్. అలాగే మనం ఈ యొక్క ఏవైతే గుడ్లను మనం పిల్లలు అవ్వడానికి పొదిగించడానికి ఎంచుకుంటామో అప్పుడు మనం ఏంటంటే చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. సెలెక్షన్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్. The fertile egg only contains the embryo which produces chick later on hatching. The hen produces fertile eggs after mating with male only. ఈ యొక్క ఫెర్టైల్ ఎగ్ ఫలదీకరణ గుడ్లు ఏదైతే ఉంటుందో అవి మాత్రమే ఏంటంటే మనకి కోడి పిల్లలను తయారు చేస్తాయి. అలాగే ఈ యొక్క హెన్ అనేది ప్రొడ్యూసర్స్ ఏదైతే కోడి పుంజు ఏదైతే ఉంటుందో అది మనకి ఫెర్టైల్ ఎగ్స్ అంటే మనకి ఏ గుడ్లలో నుంచి పిల్లల్ని వచ్చే ఎగ్స్ని ఈ యొక్క కోడి పుంజులు అనేవి పెడతాయి. ఎప్పుడు మాత్రం అంటే అవి ఏంటంటే ఆ యొక్క హెన్స్ అనేవి మేల్తో మేటింగ్ చేసుకున్న తర్వాత మనకి ఈ యొక్క ఫెర్టైల్ ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే బిఫోర్ మనం ఏదైతే గుడ్లను పొదిగించాలి అనుకుంటామో వాటిని మనం సెలెక్ట్ చేసుకునే ముందు మనం కొన్ని కండిషన్స్ని పాటించవలసి ఉంటుంది. అవి ఏంటంటే ఫస్ట్ వన్ కండిషన్ ఆఫ్ బ్రీడింగ్ ఫోల్క్. ఫస్ట్ వన్ ఏంటంటే న్యూట్రిషన్ ఫుడ్, బ్రీడింగ్ కోళ్ళ పోషణ. The fowls can produce eggs
without providing a complete nutritional food. ఈ యొక్క ఫౌల్స్ అనేవి ఏంటంటే మనకి గుడ్లన్నీ పడతాయి. ఏంటంటే మనం దానికి కంప్లీట్ న్యూట్రిషనల్ ఫుడ్ ఇవ్వకపోయినా అవి గుడ్లు పడతాయి. కానీ ఏంటంటే దానికి ఆ యొక్క కోళ్ళకి మన సరైన పోషణ అంటే దానికి కావాల్సిన పూర్తి పోషణ లభించకపోయినా సరే కానీ అవి గుడ్లు పడతాయి. కాకపోతే పెట్టిన గుడ్లు బట్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్స్ డు నాట్ ప్రొడ్యూస్ ఎ స్ట్రాంగ్ అండ్ హెల్తీ చిక్స్. కానీ అవి పెట్టిన గుడ్లు ఏవైతే ఉంటాయో దానికి కంప్లీట్ న్యూట్రిషన్ అందకుండా పెట్టిన గుడ్లు అవి స్ట్రాంగ్గా ఉండవు, అలాగే హెల్తీగా ఉండవు. వాటి నుంచి వచ్చి చిక్స్ కోడి పిల్లలు అనేవి. In view of this, to get a good quality eggs, the hens should be fed with good protein rich complete diet. సో అందుకని అది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మనకి గుడ్ క్వాలిటీ కోడి పిల్లలు అంటే మంచి నాణ్యమైన కోడి పిల్లలు మనకి రావాలంటే గుడ్ల నుంచి మనం ఏంటంటే మనం ఆ యొక్క క్వాలిటీ ఎగ్స్ ఏంటంటే గుడ్ ప్రోటీన్ అంటే దానికి అవసరమైన పోషకాలు అన్నిటిని కూడా మనం సరిపడా వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. కాక్స్ ఆల్సో బీ ప్రొవైడెడ్ విత్ దిస్ డైట్ 3 or 4 months బిఫోర్ మేటింగ్. అలాగే పుంజుల్ని కూడా ఏంటంటే అవి మేటింగ్కి ముందు మనం ఏంటంటే 3 or 4 months ముందే మనం వాటికి కంప్లీట్ డైట్ అనేది మనం ఇవ్వాలి. నెక్స్ట్ healthy hens. Some of the diseases thyroid paralysis carried through eggs from one generation to another. So while selecting the eggs, health of the birds is the prime concern to observe. The eggs produced by mating with strong, healthy males and females becomes more fertile and hatchability also more. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఆ యొక్క కోడి ఈ యొక్క హ్యాచింగ్ ఎగ్స్ ప్రక్రియకి మనం ఏదైతే మనం గుడ్లను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం దాంట్లో ఏంటంటే హెల్తీ హెన్స్ నుంచి వచ్చే మనం గుడ్లు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ఏంటంటే ఈ టైఫాయిడ్ పారాలసిస్ అనేవి ఏంటంటే మనకి ఈ ఎగ్స్ అంటే ఆ గుడ్ల ద్వారానే ఒక జనరేషన్ నుంచి దాని తర్వాత వచ్చే జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ యొక్క టైఫాయిడ్ మరి పారాలసిస్ అనేవి. సో అందువలన ఏంటంటే మనం ఈ యొక్క హెల్తీ హెన్స్ ఏవైతే డిసీజ్ అన్ఇన్ఫెక్టెడ్ హెన్స్ ఏవైతే ఉంటాయో కోళ్ళు వ్యాధి లేని కోళ్ళు ఏవైతే ఆరోగ్యంగా ఉంటాయో వాటిని మనం ఈ యొక్క హ్యాచింగ్ ఎగ్స్ ప్రక్రియకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క హెల్త్ ఆఫ్ బర్డ్స్ అనేది ఏంటంటే మనకి ముఖ్యమైనది. అలాగే ఆ యొక్క ఎగ్స్ ప్రొడ్యూస్డ్ బై మేటింగ్ విత్ స్ట్రాంగ్ హెల్తీ మేల్స్ ఫీమేల్స్. ఎప్పుడైతే ఈ యొక్క గుడ్లు అనేవి బాగా ఆరోగ్యంగా ఉన్న ఫీమేల్స్తో మేటింగ్ జరపడం వల్ల స్ట్రాంగ్ వచ్చిన గుడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఫెర్టైల్ అయి ఉంటాయి. అలాగే హ్యాచబిలిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ age of the breeding flock. Old cock can mate only with small number of hen, but no effect on the hatchability of egg. అలాగే ఈ యొక్క ఓల్డ్ కాక్ ఏవైతే ఉన్నాయో పాత పుంజులు అవి కూడా ఏంటంటే స్మాల్ అంటే కొన్ని కోళ్ళతో మాత్రమే అవి కొంత శాతం కోళ్ళతో మాత్రమే అవి మేటింగ్ జరుపుకుంటాయి. బట్ కానీ అది ఈ యొక్క హ్యాచబిలిటీ అంటే గుడ్లను పొదిగే ప్రక్రియ మీద మనకి ఏ విధమైన ఎఫెక్ట్ అనేది చూపించవు. బట్ ఇన్ హెన్స్ పర్సంటేజ్ ఆఫ్ హ్యాచబిలిటీ అబ్సర్వ్డ్ ఇన్ ఎగ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ లెస్. కానీ ఏంటంటే ఈ యొక్క హెన్స్ హ్యాచబిలిటీ అనేది మనకి ఎగ్స్లో చూసుకుంటే కనుక మొదటి సంవత్సరంలో మనకి ఆ యొక్క గుడ్ల నుంచి వచ్చే ఈ యొక్క గుడ్లను పొదిగించే ప్రక్రియలో మనకి కోడి పిల్లలు అనేవి దానికి ఆ యొక్క ప్రొడక్షన్ అనేది మనకి ఏంటంటే మొదటి సంవత్సరంలో తక్కువగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఏజ్ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్ ప్రొడక్షన్. వెన్ ద hen produces more eggs, the rate of fertility and hatchability is also more. Gradually this may be decreased on both the counts. Besides about these factors, some of the following points
పాయింట్స్ ఆల్సో బి కన్సిడర్డ్. అలాగే మనం ఈ యొక్క హెన్ అనేది ఎన్ని ఎగ్స్ అంటే మోర్ ఎగ్స్ని పెట్టుంటే దానికి ఏంటంటే వాటి యొక్క అంటే ఈ యొక్క కోళ్ళు మనకి ఎక్కువ గుడ్లను పెట్టినట్టయితే ఆ గుడ్లలో ఏంటంటే మనకి ఫెర్టిలిటీ అనేది హ్యాచబిలిటీ ప్రక్రియ అనేది ఎక్కువగా ఉంటుందని మనం కన్సిడర్ చేయొచ్చు. అలాగే అదే కూడా ఈ యొక్క గుడ్లు ఆ కోళ్ళు అనేవి కూడా ఏంటంటే రోజుకి ఏంటంటే వాటి యొక్క కౌంట్ అనేది అంటే అవి పెట్టే గుడ్లు శాతం వాటి యొక్క నెంబర్ అనేది కూడా ఏంటంటే తగ్గుతూ వస్తుంది. Besides about these factors of the following points also be considered. ఈ యొక్క పైన ఏంటంటే ఫస్ట్ మనం న్యూట్రిషనల్ ఫుడ్, నెక్స్ట్ అలాగే హెల్దీ హెన్స్ ఏజ్ ఆఫ్ ద బ్రీడింగ్ ఫ్లోక్, ఎగ్ ప్రొడక్షన్, వీటితో పాటు ఇంకా ఏంటంటే కొన్ని ఫ్యాక్టర్స్ని కూడా మనం ఈ యొక్క హెన్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. The eggs produced in summer show the rate of fertility and hatchability very low. ఏవైతే గుడ్లు వేసవకాలంలో పెట్టబడతాయో ప్రొడ్యూస్ అవుతాయో అవి ఏంటంటే మనకి వాటి యొక్క ఫెర్టిలిటీ హ్యాచబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. While in flock mating, one good, strong and healthy male should be provided for a flock of 20 hens. అలాగే ఏంటంటే మనకి ఒక 20 కోళ్ళను మనకి ఫ్లోక్ మేటింగ్లో మనకి 20 పెట్టలకు ఒక పుంజు సరిపోతుంది మనకి వాటితో మేటింగ్ జరపడానికి. The eggs should not be kept or stored not more than 3 to 4 days in summer, 7 days in winter. అలాగే మనం ఈ యొక్క గుడ్లని ఈ యొక్క కోడి గుడ్లని మనం ఏంటంటే ఈ యొక్క సమ్మర్ అంటే వేసవకాలంలో 3 నుంచి 4 రోజుల కంటే ఎక్కువ మనం వాటిని భద్రపరచలేము. అలాగే వింటర్లో 7 రోజుల కన్నా ఎక్కువ మనం వాటిని స్టోరేజ్ అనేది చేయలేము. నెక్స్ట్ కండిషన్ ఆఫ్ ఎగ్స్. వైల్ సెలెక్టింగ్ ఎగ్స్ ఫర్ హ్యాచింగ్ the following physical factors of the eggs should be considered. ఈ యొక్క ఎగ్స్ని హ్యాచింగ్కి ఉపయోగించుకునేటప్పుడు ఈ యొక్క కింద ఫిజికల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చి సైజ్ ఆఫ్ ఎగ్స్. ద ఆప్టిమమ్ సైజ్ ఆఫ్ ద ఎగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంక్యుబేటర్స్ ఈజ్ అబౌట్ 53 grams and it can vary in 50 to 55 grams. మనం వాటి యొక్క కోళ్ళ సైజ్ చూసుకుంటే కనుక వాటి యొక్క పరిమాణం అంటే ఆ యొక్క గుడ్లు అనేది ఎంత సైజులో ఎంత పరిమాణంలో ఉన్నాయి అనేది దాన్ని చూసుకుంటే మనకి ఈ యొక్క ఇంక్యుబేటర్స్లో యూజ్ చేసే ఎగ్స్ ఎంత ఉంటాయంటే 53 grams అనేవి సైజు ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకి 50 నుంచి 55 గ్రాముల వరకు ఆ యొక్క గుడ్లు సైజ్ అనేది మనకి ఉండవచ్చు. స్మాల్ అండ్ లార్జ్ ఎగ్స్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఇన్ సెట్టింగ్ దెమ్ ఇన్ ద ఇంక్యుబేటర్స్. అలాగే మరి అంటే ఇన్ కేస్ 53, 55 ఈ యొక్క 53, 50 to 55 grams కన్నా తక్కువ ఉన్న అలాగే పెద్దగా ఉన్న గుడ్లు అనేవి ఏంటంటే మనకి ఇంక్యుబేటర్స్లో పెట్టేటప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, సమస్యలు ఎదురవుతాయి. నెక్స్ట్ షెల్ కలర్ అండ్ క్వాలిటీ. ఇన్ వైట్ షెల్లెడ్ ఎగ్ కేర్ షుడ్ బి టేకెన్ టు అవాయిడ్ tinted eggs. In brown shelled egg, dark brown color should be selected for better hatching. మనకి ఏంటంటే ఈ యొక్క షెల్ కలర్ని బట్టి మనం వాటిని ఆ యొక్క గుడ్లు అనేవి మనకి వాటి ప్రొడక్షన్ వస్తుందా ఫెర్టైలా కాదా అనేది కొంచెం మనం గమనించుకోవచ్చు. ఎలాగంటే వైట్ షెల్ అంటే తెలుపు వైట్ కలర్లో ఉన్న షెల్ అయితే మనకి ఏంటంటే ఈ యొక్క వైట్ కలర్ షెల్లెడ్ ఎగ్స్లో మనం ఏంటంటే కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క టింటెడ్ ఎగ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాలి. అదే బ్రౌన్ కలర్ షెల్లెడ్ ఎగ్స్లో అయితే డార్క్ బ్రౌన్ కలర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే
మనకి బెటర్ హ్యాచింగ్ అనేది రావడం కోసం ఏంటంటే డార్క్ బ్రౌన్ కలర్ని మనం ఎంచుకోవాలి. ఎగ్స్ విత్ గుడ్ క్వాలిటీ షెల్ షుడ్ బి సెలెక్టెడ్. Shell should be clean and thick and avoid all the cracked eggs for hatching purposes. అలాగే యొక్క గుడ్లు అనేవి మంచి క్వాలిటీగా, అలాగే ఏవైతే హెల్తీ ఎండ్స్ నుంచి వచ్చినవి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క షెల్ అనేది అంటే పైనుండే ఆ యొక్క షెల్ ఏదైతే ఉంటుందో ఎగ్ మీద అదేంటంటే క్లీన్గా నీట్గా ఉండాలి, శుభ్రంగా, అలాగే థిక్ మందంగా ఉండాలి. అంటే ఏ విధమైన హ్యాచింగ్కి యూజ్ చేసినప్పుడు మనం ఆ యొక్క కోడిగుడ్డు అనేది ఏ యొక్క బ్రేక్స్ అనేవి, హ్యాచింగ్స్ అనేవి ఏమి రాకుండా, ఏ విధమైన క్రాక్స్ లేకుండా క్లీన్గా నీట్గా, అలాగే షెల్ అనేది థిక్గా ఉండేలా చూసుకోవాలి, మందంగా పల్చగా ఉండకూడదు. నెక్స్ట్ వచ్చి ట్రెమ్యులస్ ఎయిర్ సెల్స్. ట్రెమ్యులస్ ఎయిర్ సెల్స్ అంటే ఏంటంటే గాలి గదులు. ఎక్సెసివ్ షేకింగ్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్ట్ షుడ్ అవాయిడెడ్. ఈ యొక్క పొదిగించడానికి ఎన్నుకున్న గుడ్ల రవాణాలో అధిక కుదుపులకు గురైన పక్షంలో వాటిలో ట్రెమ్యులస్ ఎయిర్ సెల్స్ ఏర్పడును. అంటే దిస్ రిజల్ట్స్ ఇన్ ట్రెమ్యులస్ ఎయిర్ సెల్స్. ద రేట్ ఆఫ్ hatchability is very less in this condition. Age of the eggs. Cleanliness of the eggs also be considered as important factor during selecting the eggs for hatching. అంటే పొదిగించడానికి ఎన్నుకున్న గుడ్ల రవాణాలో అధిక కుదుపులకు గురైన పక్షంలో వాటిలో ట్రెమ్యులస్ ఎయిర్ సెల్స్ ఏర్పడును. దీని వలన పొదుగుపడే శాతము తగ్గిపోవును. 24 గంటలు నిల్వ ఉంచి సొన పదార్థము మరలా సెటిల్ అవును. నెక్స్ట్ కేర్ అండ్ స్టోరేజ్ ఆఫ్ హ్యాచింగ్ ఎగ్స్. ఫస్ట్ కేర్ ఆఫ్ ఎగ్స్. మనం ఈ యొక్క పొదిగించడానికి ముందుగా గుడ్లను ఏ విధంగా జాగ్రత్త పరచాలి అనేది కేర్ ఆఫ్ ఎగ్స్. టు అచీవ్ ఏ maximum percentage of hatchability, proper care should be taken about eggs before incubation. The following care may be necessary. పొదిగించడానికి ముందు గుడ్లను జాగ్రత్తగా భద్రపరచాలి. అందువల్ల కోడిపిల్లలు దృఢముగాను మరియు పిల్లల దిగుబడి శాతము హెచ్చుగా ఉంటుంది. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకునవలెను. కలెక్షన్ ఆఫ్ ఎగ్స్. ఫస్ట్ వన్, గుడ్ల సేకరణ. During extreme climates, frequent collection of eggs is necessary from the poultry shed. This avoids the undue effect of the climate on embryos inside the egg. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు పొదిగించడానికి ఉపయోగించే గుడ్లు షెడ్ల నుంచి 2-3 సార్లుగా సేకరించవలెను. ఇందువలన పిండము మీద అననుకూల పరిస్థితులు ఏర్పడవు. నెక్స్ట్ ఫ్యూమిగేషన్. Pre-incubation fumigation of hatching eggs is necessary with proper gas concentration for a period of 20 minutes only. ఈ యొక్క ఏవైతే గుడ్లు మనం పొదిగించడానికి ఉపయోగిస్తామో వాటిని ఏంటంటే ఈ యొక్క గ్యాస్ కాన్సన్ట్రేషన్ దగ్గర 20 నిమిషాల పాటు ఈ యొక్క ఫ్యూమిగేషన్కి ఈ యొక్క గుడ్లను పొదిగించే గుడ్లను పెట్టవలసి ఉంటుంది. బిఫోర్ ఇంక్యుబేషన్, పొదిగించడానికి ముందు ఆ యొక్క గుడ్లను 20 నిమిషాల పాటు గ్యాస్ కాన్సన్ట్రేషన్ దగ్గర ఉంచవలను. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఎగ్స్ which are shaken and jarred due to the transport should be allowed to settle for 24 hours before settling them in the incubator. ఈ యొక్క కోడిగుడ్ల యొక్క రవాణాలో ఏవైతే కుదుపులకు అలాగే కింద పడిపోతాయో అవన్నీ కూడా మనం ఏంటంటే 24 గంటల వరకు వాటిని ఇంక్యుబేషన్ కంటే పొదిగించే కన్నా ముందు ఒక 24 గంటల పాటు వాటిని అలా వదిలేయడం వల్ల వాటి యొక్క లోపల ఎంబ్రియాస్ వాటిలో ఉన్న యోక్ అన్నీ కూడా ఒక 24 అవర్స్ అలా ఉంచడం వల్ల ఇంక్యుబేషన్ కంటే ముందు అవన్నీ సెటిల్ అవుతున్నాయి.
అప్పుడు ఆఫ్టర్ 24 అవర్స్ మనం వాటిని ఇంక్యుబేషన్లో మనం పెట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ ఎగ్స్, గుడ్లను నిల్వ చేయుట. ఎగ్స్ షుడ్ బి set in the incubator immediately as early as possible after laying. But in practice, some storage is necessary. During this time of storage, the factors like as below. Eggs should ఈ యొక్క గుడ్ల నిల్వ, గుడ్లను తేమగల చల్లని ప్రాంతంలో నిల్వ ఉంచాలి. ఈ యొక్క మనం ఏంటంటే మనం ఇంక్యుబేషన్ కంటే మనం ఆ ఇంక్యుబేటర్లో పెట్టి అంటే గుడ్లు పొదగడానికి ముందే మనం ఏంటంటే వాటిని పొదిగించడానికి వీలైనంత త్వరగా, ఎంత త్వరగా మనకి వీలవుతుందో అంత త్వరగా వాటిని ఈ యొక్క హ్యాచింగ్ ప్రాసెస్లో లేయింగ్కి మనం వాటిని ఉంచవలసి ఉంటుంది. కానీ ఏంటంటే బట్ ఇన్ ప్రాక్టీస్లో చూసుకుంటే కనుక మనకి సమ్ స్టోరేజ్ అనేది అవసరం అవుతుంది. డ్యూరింగ్ దిస్ టైమ్ ఆఫ్ స్టోరేజ్ ద ఫ్యాక్టర్స్ లైక్ యాజ్ బిలో. మనం ఆ యొక్క స్టోరేజ్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే స్టోరేజ్ పీరియడ్. లాంగ్ స్టోరేజ్ లీడ్స్ టు రెడ్యూస్డ్ హ్యాచబిలిటీ అండ్ ఆల్సో టేక్స్ లాంగ్ ఇంక్యుబేషన్ పీరియడ్. మనం ఏంటంటే ఎక్కువ ఈ యొక్క కోడిగుడ్లలో నిల్వ ఉంచినా మనకి ఏంటంటే ఆ యొక్క హ్యాచబిలిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఏంటంటే ఎక్కువసేపు మనం ఇంక్యుబేటర్లో అనేది మనం ఎక్కువసేపు పెట్టవలసి వస్తుంది. యూజువల్ ప్రాక్టీస్ ఇన్ మెనీ హ్యాచరీస్ ఈస్ దట్ ది సెట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్ 3rd and 4th days ఆఫ్ స్టోరేజ్. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మనం నిల్వ ఉంచిన 3-4 రోజుల తర్వాత మనకి ఈ యొక్క హ్యాచరీస్లో కూడా ఈ యొక్క ఎగ్స్ అన్నింటిని ఇంక్యుబేషన్కి పెడతారు. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్. సూన్ ఆఫ్టర్ లేయింగ్ ద ఎగ్స్ టెంపరేచర్ కూల్స్ డౌన్ టు ఇట్స్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ and it slows down the embryo development and development stops and its temperature reaches to physiological zero. మనకి ఎప్పుడైతే ఈ యొక్క కోడిగుడ్లు అనేవి లేయింగ్ అంటే గుడ్లను పెడుతుందో అప్పుడు వాటి యొక్క టెంపరేచర్ అనేది ఏంటంటే గ్రాడ్యువల్గా మనకి ఈ యొక్క అట్మాస్ఫియరిక్ టెంపరేచర్లోకి తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే దాని యొక్క ఉష్ణోగ్రత తగ్గుతుందో అప్పుడు ఆ లోపల ఎంబ్రియో అనేది డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా మన డెవలప్మెంట్ ఎప్పుడు ఆగిపోతుందంటే ఆ యొక్క టెంపరేచర్ అనేది ఫిజికలాజికల్గా 0కి వచ్చేస్తే ఆ యొక్క డెవలప్మెంట్ అనేది ఆ యొక్క పిండ అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఎప్పుడు ఆ యొక్క ఉష్ణోగ్రత అనేది 0% వచ్చేసినప్పుడు ఆ యొక్క పిండ అభివృద్ధి ఆగిపోతుంది. ఇన్ కేస్ ఆఫ్ హెన్స్ ఎగ్స్ ద ఫిజియోలాజికల్ జీరో టెంపరేచర్ ఈజ్ ఇన్ బిట్వీన్ 20 to 21 degrees centigrade. Embryo remains dormant at this temperature. ఈ యొక్క ఫిజియోలాజికల్ జీరో టెంపరేచర్ అంటే మనకి 20 నుంచి 21 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది మనకి ఎంబ్రియోస్లో మనకి ఉంటుంది. ఎగ్ టెంపరేచర్ అట్ ద టైమ్ ఆఫ్ లేయింగ్. మనకి ఈ యొక్క కోళ్ళు గుడ్లు పెట్టే సమయంలో వాటి యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుందంటే లేయింగ్ 40 degrees centigrade అనేది ఉంటుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. బెస్ట్ స్టోరేజ్ టెంపరేచర్ అప్ టు 7 days ఈక్వల్ టు 16 to 17 degrees centigrade. అలాగే మనం కోడిగుడ్లు పెట్టేసిన తర్వాత ఒక వారానికి అంటే 7 days తర్వాత మనకు ఉష్ణోగ్రత ఎంత ఉండాలంటే స్టోరేజ్కి 16 నుంచి 17 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది చూసుకోవాలి. ప్రీ వార్మింగ్ టెంపరేచర్ ఫర్ 18 hours బిఫోర్ ఇంక్యుబేషన్. మనం ఎప్పుడైతే ఈ యొక్క కోడిగుడ్లని ఇంక్యుబేట్ చేయడానికంటే వాటిని పొదగడానికి పెడదాం అనుకుంటున్నామో అప్పటికి ఒక 18 గంటల ముందు మనం ఏంటంటే వాటి యొక్క టెంపరేచర్ అనేది కొంచెం పెంచాలి. ఎంతవరకు అంటే 23 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వాటి యొక్క టెంపరేచర్ అనేది పెట్టాలి ఇంక్యుబేషన్కి 18 గంటల ముందు. నెక్స్ట్ ఎగ్ టెస్టింగ్.
egg testing, candling egg testing, candle pariksha. Candling of eggs is the common test used for testing of eggs. This consists of holding the egg before a strong light to test its quality and air space. An electric light, gas light, or even a kerosene lantern placed in a cardboard box or wooden box can be used. పొదిగించడానికి వాడే గుడ్లు ఫలదీకరణ చెందినవా లేదా అని తెలుసుకొని వాడాలి. అందువలన సమయం చాలా ఆదా అవుతుంది. గుడ్లను పరీక్షించుటకు వాడే పరీక్షను క్యాండిల్ టెస్ట్ అంటారు. పొదిగించడానికి ఉపయోగించే గుడ్లను 7వ రోజు పరీక్ష చేయాలి. ఇందువలన ఫలదీకరణ చెందిన గుడ్లను పిండాభివృద్ధి మొదటి దశలో ఎండిపోయిన గుడ్లను తీసివేయవచ్చును. ఈ దశలో క్యాండిల్ ల్యాబ్ క్రింద గుడ్లను పరీక్షించిన ఫలదీకరణ చెంది అభివృద్ధి చెందితే గుడ్ల మీద మచ్చ కనిపించును. ఈ మచ్చ నుంచి రక్తనాళాలు కిరణయుక్తముగా సాలెగూడు వలె కనిపించును. A small hole of 1 inch in diameter should be made before which the egg is held with the airspace upwards. As the egg is placed before the light, it should be given a quick turn to the right and again to the left to start the contents of the egg whittling, revealing the density of the white and any meat spots, developing embryo blood clots or any other abnormalities. This is the most reliable method of testing eggs for quality and freshness. ఆ విధంగా ఫలదీకరణ చెందని అండము పారదర్శకముగా కనిపించును. పిండాలు కలవాటిని తీసివేయాలి. ఈ దశలో బ్రతికి ఉన్న కోడి పిండము గుడ్డు నిండుగా ఉండును. చనిపోయిన వాటిలో ఎక్కువ స్థలము కనిపించును. Appearance of eggs after 7 days of incubation and first infertile, fertile, dead germ. పొదిగే గుడ్డు 7వ రోజున మనకి ఈ విధంగా ఉంటాయి. మొదటిది ఫలదీకరణ చెందిన గుడ్డు, రెండవది ఫలదీకరణ చెందిన గుడ్డు. ఫస్ట్ వన్ ఇన్ఫెర్టైల్, దట్ మీన్స్ ఫలదీకరణ చెందని గుడ్డు. ఫెర్టైల్, ఫలదీకరణ చెందిన గుడ్డు. సి వచ్చేసి చనిపోయిన పిండము. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్ పరీక్ష చేయడం ద్వారా మనకి ఏంటంటే ముందుగానే మనం ఆ యొక్క కోడిగుడ్లు అనేవి పిల్లల్ని వాటి నుంచి కోడి పిల్లలు అనేవి వస్తాయా రావా అని తెలుసుకోవచ్చు. దానివల్ల మనకి ఏంటంటే సమయం ఆదా అవుతుంది. అలాగే మనకి ఆ యొక్క గుడ్లు కోడి పిల్లలు అనేవి మనకి ఎక్కువ వచ్చేలాగా చూసుకోవచ్చు. దీనికి ఈ యొక్క పద్ధతిలో అంటే పొదిగించడానికి వాడే గుడ్లు ఫలదీకరణ చెందినవా లేదా అని తెలుసుకోవడానికి మనం ఎక్కువగా అందరూ ఉపయోగించే పద్ధతి ఏది అంటే ఈ యొక్క క్యాండిల్ పరీక్షని ఉపయోగించి ఆ యొక్క గుడ్లు ఫెర్టైల్ ఆర్ ఇన్ఫెర్టైల్ అనేవి తెలుసుకుంటారు. Next, testing during incubation. Eggs are tested on 7th and 14th day to separate or infertile and dead embryos. ఈ యొక్క ఇంక్యుబేషన్ జరిగే సమయంలో ఏంటంటే మనకి 7వ రోజు లేకపోతే 14వ రోజు మనకి ఈ యొక్క గుడ్లన్నీ పరీక్షిస్తారు. ఎందుకంటే ఏదైతే ఫలదీకరణ చెందింది అలాగే ఏదైతే ఫలదీకరణ చెందలేనిది ఏదైతే ఉందో వాటిని వేరు చేయడానికి మనకి 7వ రోజు అలాగే 14వ రోజును ఆ యొక్క గుడ్లని మనకి పరీక్షిస్తారు. దిస్ మేక్స్ గుడ్ ఎగ్స్ ఫ్రమ్ బీయింగ్ కంటామినేటెడ్ బై అదర్స్ from dead eggs. In testing before storing strong light as done is candling test. An infertile egg is clear like a fresh egg. An fertile one on Sunday will show a dark spot with red black blood vessels radiating in all directions. A dead germ egg usually has a bright stationary red circle or a dark mass adhering to the shell membrane on one side. ఎప్పుడైతే ఈ యొక్క మనకి క్యాండిల్ పరీక్ష అనేది జరుగుతుందో
క్యాండిల్ పరీక్షని చేస్తారు. అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఎగ్స్ ఆ యొక్క కోడిగుడ్డు అనేది ఫెర్టైల్ వన్ అయినప్పుడు అయితే మనకి ఏంటంటే షో ఏ డార్క్ స్పాట్ విత్ రెడ్ వెబ్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇది ఫెర్టైల్ ఎగ్, దట్ మీన్స్ ఫలదీకరణ చెందిన గుడ్డు. మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డార్క్ మెంబ్రెన్స్ అలాగే ఈ యొక్క బ్లడ్ వెజల్స్ని మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఇదేంటంటే మనకి దీని ద్వారా ఈ యొక్క బ్లడ్ వెజల్స్ డార్క్ స్పాట్ని గుర్తించి మనం ఇది ఫలదీకరణ చెందిన గుడ్డు అని తెలుసుకోవచ్చు. ఇన్ఫెర్టైల్ ఎగ్ అయితే మనకి ఏ విధమైన చేంజ్ అనేది కనిపించదు 7th డేన. అలాగే డెడ్ జెర్మ్ వచ్చేసరికి ఏంటంటే ఆ యొక్క బ్రైట్ స్టేషనరీ రెడ్ సర్కిల్ ఫామ్ అవుతుంది. ఆ యొక్క షెల్ మెంబ్రేన్లో వన్ సైడ్కి మొత్తం ఈ యొక్క డార్క్ సర్కిల్ డార్క్ మాస్ అనేది అంతా కూడా ఒక సైడ్కే వచ్చేసి మనకి ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క గుడ్లను టెస్ట్ చేస్తారు. అంటే ఆ యొక్క పొదిగించే సమయంలో మనకి ఆ యొక్క గుడ్లు అనేవి ఫలదీకరణ చెందుతాయా చెందవా అనడానికి మనం ఈ యొక్క క్యాండిల్ పరీక్షను ఉపయోగించి మనం తెలుసుకోవచ్చు. ఇది ఏంటంటే హ్యాచింగ్ ఎగ్స్. వాటిని అసలు ఏ విధంగా మనం కేర్ చేయాలి, మనం అలాగే ఈ యొక్క హ్యాచింగ్ ఎగ్స్కి యూజ్ చేసి ఈ ఎగ్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిలో ఏ విధమైన ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.